అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ఈ 6 సంకేతాలు ఇస్తుంది. ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంకేతాలు మీ ఇంట్లో కనిపిస్తున్నాయి అంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో ఎప్పుడు అడుగు పెడుతుందో ఎవరికి తెలియదు. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందన్న విషయం మనం ఎలా గ్రహించాలి, ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాలను తెలుసుకోవాలి అనే విషయాల గురించి, మరియు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లటి వస్త్రాలు, పసుపు, కుంకుమ, బంగారం, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, పూజా మందిరం, పవిత్రమైన మనసు, ఆవు పేడ, ఆవు వృష్ణస్తనం, ఆవు కొమ్ముల మధ్యన మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజులు, సదాచార బ్రాహ్మణులు, స్త్రీ సూత్రంలో లక్ష్మీదేవి నివాస స్థానాలు వివరించే మంత్రాలు కూడా చాలా ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ ఆ దేవి యొక్క కొన్ని మంత్రాలను నిత్యం పఠించాలి. శుచిత్వం ఉన్న చోటే లక్ష్మీదేవి ఉంటుందని, లక్ష్మీదేవి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ధనమే. ఇక మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మనం ఏం చేయాలో శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. ముగ్గు వేసిన ఆకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుజామున ఆకిలి ఊడ్చి ముగ్గు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాయి. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు రోజు గొడవలు పడుతుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుంది, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవారు, సాయంత్రం సమయంలో తినేవారు, పడుకునేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఉదయం సాయంత్రం సమయంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంట్లోని దేవత మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యాదీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచేవాళ్ళు, జూదమాడేవారు, అతి నిద్రపోయేవారు, అపరిశుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. శంఖధ్వని వినిపించని చోట, తులసి చెట్టును పూజించని చోట, దేవతలను అర్పించని చోట, బ్రహ్మవేత్తలకు, అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు. చిల్లర పైసలు, అన్నం, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసే వారి దగ్గరికి లక్ష్మీదేవి చేరదు. భక్తులను హింసించేవారు, నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు. మరి ఇలాంటి పనులు చేయకుండా లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉండేలా మనమే చేసుకోవాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీవితంలో అవసరాలను, ఆపదలను తొలగించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ధనం చాలా అవసరం. ఎందుకంటే అవసరాలకు చాలా ముఖ్యమైనది ధనం. కాబట్టి ఈ కాలంలో ఏ విషయం చేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ధనం కావాలి. కొన్ని అవసరాలను ధనం తీర్చకపోయినా చాలా వరకు సమకూర్చేవి ధనమే. అందుకే చాలామంది సంపదను పెంచుకోవడానికి మొగ్గు చూపిస్తుంటారు. అలాంటి సంపదకు కొరత లేకుండా ఉండాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఉదయాన్నే ముగ్గు పెట్టి ఇల్లు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం. ముగ్గు పెట్టే వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటారని శాస్త్రాల్లో చెప్పబడింది. గుమ్మంలో నుండి చూస్తే పెరట్లో అరటి చెట్టు, తులసి మొక్క కనిపిస్తే ఇక ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా, ప్రశాంతమైన, ధర్మబద్ధమైన జీవితాన్ని
గడుపుతుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడింది. మరి ఇలాంటి తరుణంలో లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు కదా. అయితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలను పసిగడితే డబ్బు ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. కోయిల కూత వినడానికి ఎంతో మధురంగా ఉంటుంది. మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అంతేకాకుండా కోయిల చేసే ఈ శబ్దం దాని అర్థానికి శుభసూచకంగా చేస్తారు. కోయిల కూసే దిశగా ఆధారంగా శుభాలు నిర్ణయిస్తారు. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశగా వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని నమ్ముతారు. అదే సాయంత్రం పూట వినిపిస్తే అవి శుభ సూచకాలని నమ్ముతారు. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు చాలామంది. బల్లి వల్ల శుభ సూచకాలు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడితే త్వరగా పైకి ఎదగడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. మీ పురోగతికి ద్వారం తెరవబోతున్నారని దాని అర్థం. అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవాలి. బల్లి మురికిగా అనిపించవచ్చు, కానీ బల్లి సంపదకు గుర్తుగా భావిస్తారు. చీమలంటే చాలామందికి నచ్చదు. చీమలు ఉంటే చాలామందికి అస్సలు నచ్చదు. ఎందుకంటే ఇల్లు మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు. అయితే ఇంట్లో నల్ల చీమలు ఉంటే మాత్రం శుభ సూచకంగా భావించవచ్చు. నోటిలో బియ్యం ధాన్యం మోస్తున్న నల్ల చీమలు శుభ సూచకంగా భావించవచ్చు. అక్షంతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి. అవి సంపదతో ముడిపడి ఉంటాయి. అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉండడం అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీపై అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దానిని చంపేంత వరకు నిద్రపోరు. అయితే పాములు శుభసూచకమని మీకు తెలుసా? మీ ఇంట్లో ఎప్పుడైనా 2 ముఖాల పాము చూసినట్లయితే అది చాలా శుభసూచకమని శాస్త్రాలు చెబుతున్నాయి. 2 తలల పామును చూసిన వారి ఇంటికి వెళ్ళడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ పాము విషపూరితం కాదు. దీన్ని ఎప్పుడూ చంపేందుకు ప్రయత్నించకూడదు. ఒకవేళ కనిపిస్తే అది బయటకు వెళ్ళేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది. ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి ప్రారంభమని భావించవచ్చు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ప్రజల వ్యవహారాలు ఆలోచనలో మార్పు వస్తాయి. రాగద్వేషాలు ఈర్ష్య అసూయ అలాంటివి తగ్గుతాయి. ఆనందం సంతోషం పెరుగుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి కలహాలు దరిచేరవు. ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు తగ్గుతున్నాయి అంటే దాని అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వస్తుందని అర్థం. ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండబోతుంది మరియు రాబోతుంది. మరికొన్ని సంకేతాలు కూడా చెప్పబడ్డాయి. అవేంటో కూడా ఇప్పుడు చూద్దాం. గుడ్లగూబ మీకు ఇది కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. ఇది పూర్వం నుంచి మన పెద్దలు చెబుతున్న వంటి మాటే. గుడ్లగూబ లక్ష్మీదేవికి సంకేతం. అందుకే బయటకు వెళ్తున్నప్పుడు మీకు గుడ్లగూబ ఎగురుతూ కనిపించినా, మీకు ఎదురుగా గుడ్లగూబ వచ్చినా మీకు చాలా మంచిదని చెప్పబడింది. మీరు ఇంట్లో మీరు లేవడంతో ఇల్లు ఊడుస్తున్నట్లుగా కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అనడానికి సంకేతంగా భావిస్తారు. కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఇల్లుని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే ఉదయం నిద్ర లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా వరిస్తుందని అర్థం. ఈ సంకేతాలు గనుక మీరు గమనిస్తే త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను.